ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఇష్టం లేని రిలేషన్షిప్ లో ఉండడం, ప్రెషర్ బర్డెన్ బిల్డప్ అయి హత్యకో ఆత్మహత్యకో లేకపోతే ఇంకేదో స్టేట్మెంట్ ఇవ్వడానికి చేస్తుంటారు. కేరళలో జోలీ జోసెఫ్ అని చెప్పేసి ఒక ఆవిడ, ఆమె కేవలం సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసము కెప్ట్ ఆన్ కిల్లింగ్ వన్ బై వన్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లుంటే తప్ప బాగుండలేని మానసిక స్థితి వస్తుంది వాళ్ళు. సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఇష్టం లేని రిలేషన్షిప్ లో ఉండడం, ఇష్టం లేని చోట, ఇష్టం లేని వ్యక్తులతో, ఇష్టం లేని వాతావరణంలో, ఇష్టం లేని పని చేయటం వల్ల అది ఎక్కువ కాలం దాన్ని మోసి 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 దాని మీద ప్రెషర్ బర్డెన్ బిల్డప్ అయి ప్రెషర్ ఏదో ఒక వెంట చూసుకొని హత్యకో ఆత్మహత్యకో లేకపోతే ఇంకేదో స్టేట్మెంట్ ఇవ్వడానికి చేస్తుంటారు. మీరు నెట్ఫ్లిక్స్ లో కర్రీ అండ్ సైనైడ్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది సార్. అది ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ స్టోరీ. అది కేరళలో జోలీ జోసెఫ్ అని చెప్పేసి ఒక ఆవిడ, మనకు ఆన్ యూట్యూబ్లో కానీ బయట ఎక్కడ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఆమె కేవలం సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసము షీ కెప్ట్ ఆన్ కిల్లింగ్ వన్ బై వన్ అట్లా ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కాడికి వచ్చింది. ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న ఎవరికి తెలిస్తే వాళ్ళని చంపేస్తుంది ఆమె. ఆమెను చూస్తే నిజంగా ఈ సీరియల్ అఫెండర్ అనిపించదు ఆమె. అక్కడ ఎవ్వరు కూడా ఈమె ఫ్రీడమ్కి కానీ ఈమెకి కానీ ఎవ్వరు అడ్డు చెప్పిన లేరు. ఆమె ఇదే పనిలో ఉంటుంది. మరి వాళ్ళు అంటే ఇదే ఎక్సెప్షనల్ సైకాలజీ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఓకే అలాంటి వాళ్ళు మాత్రమే హత్యలు చేయగలుగుతారు. ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళతో సంబంధం నేర్పిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వీళ్ళకి థ్రెట్ లాగా అనిపిస్తుంది. రైట్, ఎనీ టైమ్ ఎనీవేర్ దే మే కమ్ అండ్ మనం కిల్ చేయొచ్చు, లేదు మనని డిఫెండ్ చేయొచ్చు. సో వీళ్ళ వల్ల మనకు డేంజర్ ఉంది అనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లేదు చైల్డ్హుడ్ ఇష్యూలో ఉన్నప్పుడు షీ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ట్రామా. ఓకే, సో ఈ ట్రామా, ఈ చిన్నప్పుడు ఉన్న ఈ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, సప్రెస్డ్ ఎమోషన్స్, ఇవన్నీ కలిపి మనిషి తనకి ఏం కావాలనేది షేపప్ చేస్తుంది. సో అలాంటి షేప్ చేయవచ్చినప్పుడు తనకి ఇట్లా చెయ్యడము, ఇట్లా అనిపించడము, ఏ ఒక్కరితో షేర్ చేసుకున్నా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక సజెషన్ తీస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లుంటే తప్ప బాగుండలేని మానసిక స్థితి వస్తుంది వాళ్ళకి. రైట్, ఇప్పుడు పుతిన్ ఉన్నాడు, జెలెన్స్కీ ఉన్నాడు. వై దే ఆర్ డూయింగ్ వార్ ఫర్ వాట్? వాళ్ళ చైల్డ్హుడ్ చూస్తే, పుతిన్ చైల్డ్హుడ్ చూస్తే, హీ బార్న్ డ్యూరింగ్ ద వార్. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవించాడు. యుద్ధం అయిపోయిన తర్వాత శిథిలాల మధ్యలో వాటర్ లేక, ఫుడ్ లేక, పెద్ద పెద్ద ఎలుకలు జీవిస్తున్న ప్రాంతంలో జీవించాల్సిన దుస్థితిలో జీవించాడు వ్లాడిమిర్ పుటిన్. సో ఇప్పుడు ఏం చేస్తారు వాడు? ఎందుకు వాడు యుద్ధం ఇన్ని రోజుల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఇన్ని లక్షల మంది చావుకి ఎందుకు కారణమవుతారు వీళ్ళు? బికాజ్ దేర్ వైరింగ్ ఈజ్ లైక్ దట్. వాళ్ళకి యుద్ధం చేస్తే తప్ప జీవితం ప్రశాంతంగా శాంతిగా ఉండదు అని అనిపిస్తుంది. సో దే క్రియేట్ అన్కాన్షియస్లీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, నిర్ణయాలు ఏవైనా సరే ఎట్లుంటుందంటే ఒక గందరగోళాన్ని, ఒక ఆందోళనను, ఒక భయాన్ని సృష్టించే వాతావరణానికి అనుగుణంగా చేస్తారు వాళ్ళు. సో ఆ భయం, ఆందోళన ఎప్పుడైతే వస్తుందో దే ఫీల్ లైఫ్ ఈజ్ గోయింగ్ గుడ్, లైఫ్ ఈజ్ సేఫ్ అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో కూడా వారు యుద్ధానికి ముందు చూపుతారు. మీరు చెప్తుంటే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ వాజ్ ఏ ఫుట్ సోల్జర్. ఒక ట్రెంచ్లో ఉండి టిఫిన్ బాక్సులు మాత్రమే అందించేవాడు, ఫుట్ సోల్జర్. ఆ టైంలో హీ వాజ్ ఆ సౌండ్స్కి, కెనాన్ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్స్కి, వాటికి హీ వాజ్ బిట్ విజువల్లీ ఇంపేర్డ్ అండ్ కొంచెం సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయితే షాక్ ట్రీట్మెంట్స్ అవి ఇప్పించేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. సెకండ్ వరల్డ్ వార్కు ఇక్కడ టిఫిన్ బాక్సులు అందించిన హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేసరికి కారకుడు అయిపోయి 4 కోట్ల మంది చనిపోవడానికి ప్రధాన కారకుడు అయిపోయాడు. ఈ చంపడం కూడా ఇప్పుడు సార్ చూస్తే ఎట్లా ఉంటుందని అంటే, కొంతమందికి హిట్లర్ నాన్ వెజ్ తినడు, హిట్లర్కి అఫైర్స్ లేవు, హిట్లర్కి పెళ్ళి కాలేదు, హిట్లర్కి కుక్కలంటే, పువ్వులంటే, పిల్లలంటే, పిల్లులంటే, ప్రకృతి అంటే ఇష్టం. కానీ హిట్లరు ఒక 10x10 రూమ్లో లేకపోతే 20x20 రూముల్లో ఒక ఛాంబర్ చేసేసి దాంట్లో ఒక 500 మందిని లోపల కుక్కి పైనుంచి గ్యాస్ రిలీజ్ చేసేవాడు. గ్యాస్ ఛాంబర్స్ హోలోకాస్ట్ అని చెప్పి నెట్లో కొట్టిన వస్తుంటుంది మనకి.
ఒకప్పుడు ఆల్మోస్ట్ పిచ్చోడు ఇతను అని చెప్పి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేవారు 4 కోట్ల మందిని చంపేంత వరకు నిద్రపోలేదు. ఎందుకంటే వాడి ఇంటర్నల్ వరల్డ్ హ్యాస్ బీన్ డిజైన్ లైక్ దట్ అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఫీల్స్ దట్ దెర్ ఇస్ అ థ్రెట్ ఫ్రమ్ దెమ్. అంటే మనిషికి ఏ చిన్న ఇచ్చిన వీడు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నట్టు వీడు ఎప్పుడో ఒకసారి మనకు వ్యతిరేకంగా అయ్యి మనం చంపే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ వాడే ఎగ్జాంపుల్ వాడి జీవితానికి వాడు అట్లే తయారైంది కదా. అవును, వాడు ఎట్లా ఎమర్జ్ అయ్యాడు. రైట్, వాడు ఎమర్జ్ అయిన వాడి ప్రాసెస్ వాడు అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత వాడు ఎవ్రీ మినిట్ ఈ ఫీల్స్ ఇన్సెక్యూర్ దట్ ఎవడన్నా నాలాగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినేమో. కాబట్టి 0.01% వీని పట్ల అవిధేయతగా ఎవడన్నా కనబడింది అంటే కదా వాడు నాట్ రెడీ టు స్పేర్ హిమ్. ఓకే, రైట్. అందుకే ఇప్పుడు మనం చాలా సినిమాల్లో డాన్ల నీళ్ళు చూడండి, అవును, చిన్న మిస్టేక్ వాళ్ళు భరించలేరు. వాళ్ళు అంటే వాళ్ళు పిరికి వాళ్ళ సార్, భయం భయం విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. సార్ ఇప్పుడు మనము చాలా కామన్గా కనబడుతుంటారు, నార్మల్ బిహేవియర్ కనబడుతుంటుంది, కానీ వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అబ్నార్మల్ పీపుల్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారము 50 to 54% ఆఫ్ ద చిల్డ్రన్ దే అండర్గో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఎవరు చేస్తున్నారని చెప్పి ఇంకా డీప్గా మనం వెళ్ళినప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎవరు చేస్తున్నారు, బయట స్కూల్లో చేస్తున్నారా లేకుంటే ఇంకెవడైనా చేస్తున్నాడా అని చెప్పి చూసినప్పుడు ఆల్ ద పర్పెట్రేటర్స్ ఆర్ నోన్ పీపుల్. ఎవరు అని అంటే బాబాయ్, మామయ్య, తాత, లేకపోతే గార్డియను, కొన్నిసార్లు ఫాదరు. మరి వాళ్ళందరూ చూస్తే వాళ్ళు గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ. మరి ఈ పిల్లల మీద ఇట్లా చేయటం వల్ల అసలు ఆ సైకాలజీ ఏంది? వీళ్ళు పిల్లల మీద వెన్ దే అండర్గో సచ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళ షాక్ వల్ల చాలా మంది ఫ్యూచర్స్ పాడైపోతాయి కదా. అవునండి, అవును. దీన్ని మనము రెండు మూడు రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏమో సోషలాజికల్ కండిషన్స్, వాళ్ళ జీవించే విధానము ఇట్స్ వెరీ ఏమంటాం జంతువులానే జీవిస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్రైడ్ ప్రకారం ఏం చెప్తాం మనం, ఈగో సూపర్ ఈగో అంటాం. అవును. సో వాళ్ళకు సూపర్ ఈగో డెవలప్ కాదు, వాళ్ళకు దే స్టక్ ఎట్ ఆ ఇద్దు దగ్గరనే అయిపోతారు. సో ద ప్రైమరీ నీడ్ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, వాళ్ళు ఏంటి, వయసు ఏంటి, ఏది అని చూడకుండానే దే ట్రై టు గో ఫర్ ఇట్. అండ్ ఆల్సో రెండోది ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్, వాళ్ళు పెద్దగా ఎవరైతే అయినరో వాళ్ళు జీవించిన క్రమం లోపల దే ఆల్సో అండర్వెంట్ ది సెక్షువల్ అబ్యూస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఈ ఫెడోఫైల్స్ అంటాం కదా, అవును, సెక్షువల్ అబ్యూస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆల్రెడీ అబ్యూస్ కాబడ్డారు, వాళ్ళు మాత్రమే చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజను బికాస్ ఆఫ్ ది కండిషన్స్, లివింగ్ కండిషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ట్రామా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఏం అవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ సైకోపథాలజీ ఉంటుంది వాళ్ళకు. సో దట్ పథాలజీ విల్ నాట్ అలౌ దెమ్ టు సీ థింగ్స్ నార్మల్. దే సీ వాట్ దే వాంటెడ్ టు సీ, దే డూ వాట్ దే వాంటెడ్ టు డూ. అది సోషల్ లెన్స్లో, మోరల్ లెన్స్లో కరెక్ట్ ఉందా తప్పుందా అనే విచక్షణకు వెళ్ళి ఆలోచించేంత డెవలప్మెంట్ వాళ్ళలో ఉండదు. దే వర్క్, దే థింక్, ఎదురు కనబడుతున్నారు, జస్ట్ దే రిసార్ట్ టు దట్, దే గో ఫర్ ఇట్.